ఎందుకంటే నీకు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ షార్ట్ ఎక్కువ చూస్తారు అవునా కదా? నేను చెప్పేది ఎందుకు పెట్టే వాళ్ళు షార్ట్లు అంటే లాంగ్ చూడలేదు కాబట్టి. చూడండి, ఎవరు చూడరు. మీరు రాశారనుకోండి, కొద్దిగా రాస్తే చూస్తారు కాబట్టి ఇంత రాస్తే చూస్తారు. అందుకని టీవీ సీరియల్ కూడా ముక్కలుగా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి వాడు పెళ్ళి అయ్యే వరకు కొనసాగుతాం. 4007 ఎపిసోడ్ అంటాడు. అది ఇప్పుడు మొదలైనది ఏమో మనకే గుర్తులేదు. ఈయన బాగా తెలుస్తుంది అమ్మా, అంతేనా? 8కి ఒక టీవీ సీరియల్ వస్తుంది. మా టీవీలో స్టార్లో ఏంటది? కార్తీక దీపం. మీకు తెలుసు, పెద్ద వాళ్ళు బాగా కార్తీక దీపం ఇప్పుడు అన్నం పెట్టినట్టు బెటర్ నువ్వు పెట్టుకో అంటే సీరియల్స్ మారిపోయినాయి. ఒకప్పుడు రుద్రరాగాలని వచ్చింది దూరదర్శన్లో, మొత్తం మా రెండు చూసేవాళ్ళు జనం. ఇప్పుడు రుద్రరాగాలు రాగానే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు విలన్లు ఎవరయ్యా అంటే సీరియల్స్లో అమ్మాయిల విలన్లు. చూస్తున్నారా ఇన్స్టాగ్రాము? ఏదవా మా భర్తను మీరు విడిచిపెట్టరా, సంపెత్తవా ఏం అడుగుతున్నావు? ఇంతకుముందు భార్యలు భర్తలు చంపేవాళ్ళండి, ఇప్పుడు భర్తలు భార్యలు చదువుతున్నారండి. అది ట్రెండ్. దాని ప్రకారం దేని ప్రకారం? ఇన్స్టాగ్రామ్ ప్రకారం. నిజమే. శుభాంశం చెప్తాను. బెంగళూరు ఒక ఇంజనీరు ఒక రాష్ట్రాన్ని ఆయన ప్రేమించాడు. ప్రియుడితో కలిసి చంపేశాడు. ఒకతను మేఘాలయలో చంపేశాడు. ప్రియుడితో కలిసి రౌడీని తీసుకొని ఎక్కడ కొన్నగా చంపేశాడు. సో ఇవాళ మనం పరిస్థితులు చూస్తామంటే మైండ్స్ అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. ప్రశాంతత లేదు, విపరీతమైనటువంటి ఒత్తిడి. ఎందుకని ఈ విధంగా మనసును ప్రవర్తిస్తున్నాడు? దీనికి కారణం ఏంటి? ఎడ్యుకేషన్ ఏమైనా ఉపయోగపడిందా? ఇలా చదువుకున్నాడే, ఇలా లిటరేట్స్ అయింది బాగా చదువుకున్నాడు. చంపినోడు చదువుకున్నాడు, చంపబడినాడు చదువుకున్నాడు. వీళ్ళిద్దరూ బాగా చదువుకున్నారు. ఏం చేస్తుంది స్కూల్లో టీచర్లు ఏం చేస్తారు? మన కరికులం ఏం చేస్తాయి? అర్థం కావట్లేదు ఎవడికి. అందుకని ఇవాళ నిజంగా చాలా సంతోషం నాకు అనిపిస్తున్నప్పుడు గౌరీ ప్రసాద్ గారు చూసినప్పుడు ఎస్టీలో కొన్ని బంగారాలు ఉన్నాయి. ఆ బంగారంలో అదొక బంగారం, చంద్రశేఖర్ ఒక బంగారం. నా దృష్టి అంటే నేను కొంతమంది మనుషులు గమనిస్తాం ఇలాంటి కూడా. ఎందుకంటే ఒక సన్ను పెరగాలంటే ఆ సన్నులో మంచి నాయకత్వం. మంచి నాయకత్వం అంటే కొన్ని విలువలు, కొన్ని పద్ధతులు, పోరాట పట్టిమ, చదువుకోవటం, జ్ఞానం సంపాదించుకోవటం. ఊరికే మనమేమో జనం రమ్మంటే రాదు. లీడర్ ఫాలోయర్స్ ఉండాలి. ఫాలోయర్స్ ఉంటేనే లీడర్ అవుతారు, అంతే కదా? హూ ఇస్ ఎ లీడర్ అంటే వన్ మ్యాన్ ఫాలోయర్స్. ఫాలోయర్స్ లేని లీడర్ అవుతారు. వన్ హూ లీడ్స్ ఇస్ లీడర్, అంతేనా? కాబట్టి మన ఫాలోయర్స్ మీద లీడర్ ఎక్కువ. ఈ రోజుల్లో లీడర్షిప్ సరిగ్గా లేదు. చాలా చాలా వింటా ఉంటా. ఈ రోజు ఆర్గనైజేషన్స్ వాళ్ళంటే ధర్మానికి బతిలు అంటారండి. రెండు దాసి చెప్తారు. ఎన్నిసార్లు బతిలాడేదో ఆ సిపిఎస్ వాళ్ళని, ఓపీఎస్ మాకు కావాలని చెప్పాను. ఎన్నిసార్లు బతిలాడే వస్తారు, ఎన్నిసార్లు ఓట్ చేయాలో, ఎన్నిసార్లు బతిలాడాలో. ఇంత ముందులాగా పోరాటం పట్టిన ఇవాళ లేదు. ఆర్గనైజ్ పరిస్థితి ఇంతకుముందు చెప్తున్నారు. ఎట్లాగా మన భాస్కర్ గారు, రఘునాథ్ రెడ్డి గారు ఏదో నేను ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి సమస్యలు ఆయన పిఏ గురించి చెప్పాడు. మన ఎమ్మెల్యే పిఆర్సి అయ్యారు, పెద్ద పెద్ద కోరికలు కోరాడు ఆయన. మామూలు రామకృష్ణ వాళ్ళు అయ్యాగా, కత్తి నరసింహారెడ్డి గారు అయ్యాయి. కాబట్టి నేను ఆల్రెడీ నా పని నేను చేశా. అంటే ఏదో 50 రోజులు మొదలెట్టడం కాదు, ఆల్రెడీ మొదలెట్టేశాను.
మీరు చెప్పేటటువంటి అసెస్మెంట్ గురించి, మీరు అనేటటువంటి యాప్స్ గురించి నేనే కూడా మీలాగే అనుకున్నా. అన్ని యాప్లు పోతాను ఒక యాప్ వాళ్ళు ఒక యాప్ అంటే ఒకప్పుడు ఒక యాప్ ఉంది, ఒక అటెండెన్స్ రిజిస్టర్ ఉండదు. అవునా? ఆ రిజిస్టర్ ఒకటే టీచర్ వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు యాప్లు వచ్చింది. అది ఎందుకు యాప్? అసలు ఆ యాప్ ఒక్కటి ఉన్నప్పుడే విద్య బాగా సాగింది. అది యాప్ ఉంటే విద్య సాగుదా? నాకు అర్థం కావట్లేదు. ఒక యాప్ పెట్టి మన హోటల్లోకి వెళ్ళినప్పుడు మీరు కూడా అడిగాను మన పోయి హోటల్ గుర్తుందా? నువ్వేంటంటే ఒక్కడు ఒక్కొక్క ఆ చివరి నుంచి అట్లా ఉంటుంది. నేనేం చేస్తాను, వెజిటేరియన్ తింటాను. సో వెజిటేరియన్ మిక్స్డ్ కర్రీ అని ఒకటి ఉంటుంది. దాంట్లో మొత్తం పోతారు. అని ఏం పోతారు? ఏముంటాయి? వంకాయ, బీరకాయ, ఆలుగడ్డ మొత్తం కలిపి మిక్స్డ్ కర్రీ. ఇప్పుడు మిక్స్డ్ కర్రీ వచ్చింది యాప్లో, అంతే కదా? అది మిక్స్డ్ కర్రీ. ఎవరిని మోసం చేస్తారు? అంత తెలివి తక్కువ టీచర్. అరే నువ్వు నిన్నగా వచ్చేవా ఎడ్యుకేషన్? మనలాగా కలకాలగా ఉన్నావు. ఈ మధ్య కదా వచ్చింది. నేను 42వ ఎడ్యుకేషన్లో ఉండబట్టింది. నువ్వు నాకు ఎవరు చెప్తానంటే మీలో కొంతమంది 30 సంవత్సరాల అనుభవం ఉంటుంది, కొంతమందికి 20 సంవత్సరాల అనుభవం ఉంటుంది టీచర్గా. మీరు మనం చెప్పేది మాట్లాడాలి. మన ఆలోచిస్తే పేరు చెప్పే రకం ఎవరు? టీచర్లు. సైకాలజీలో చదువుకోవాలి. ఆయన మాత్రం పాఠాలు చెప్తారు. ఏముండాలో ఏముండకూడదు, ఏముండకూడదు అని పెడుతున్నారు. అందరూ చదువుకున్నాం మీడియాలో. కండిషన్స్ ఆఫ్ లెర్నింగ్, కండిషన్స్ ఆఫ్ టీచింగ్. ఏ పరిస్థితుల్లో క్లాస్ రూమ్లో నువ్వు ఎఫెక్టివ్గా టీచ్ చేయగలవు, ఏ పరిస్థితుల్లో పిల్లవాడు ఎఫెక్టివ్గా వినగలరు. ఇన్నే లెర్నింగ్ అవుట్కమ్స్ అంటున్నాను. లెర్నింగ్ అవుట్కమ్స్ రావడం మనకి ఏం చేస్తాం అది వీళ్ళు. లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే 10 మార్కులు అనుకున్నాం. ఇది ఒక చెడ్డ అభిప్రాయం. 600 మా గుంటూరులో ఉన్నారు. 600 వచ్చింది. వారం రోజుల పాటు అన్ని టీవీల్లో పోయింది. 600 ఏ టీవీ సీరియల్ చూసినా మధ్యలో అదే, ఏ వార్త చూసినా మధ్యలో అదే. 600 ఏంటి 600? అసలు వాడు ఎక్కడొచ్చింది 600 ఎక్కడ చేస్తున్నారు అర్థం కాదు. ఎలా సాధ్యమైంది? నేను ఇంగ్లాండ్ వెళ్ళా చెప్తున్నా, ఖర్చు వచ్చిన వాళ్ళకి జస్ట్ మొన్న నేను వెళ్ళాను. నేను కావాలని నాకేమో ఇంగ్లాండ్ చిన్న దేశం అని చెప్పినట్టుగా 60 లక్షలు జనాభా అంటే ఎక్కువ ఉండదు, చిన్న దేశం. ఫిన్లాండ్ 2 విషయాల ముందు ఉంది. ఒకటి హ్యాపీనెస్ ఇండెక్స్, 2 ఎడ్యుకేషన్. ఈ రెండింటిలో ముందు ఉంది కదా. దాని సంగతి చూద్దామని చెప్తే వెళ్ళాను. ఒక స్కూల్కి వెళ్ళాను. యాక్చువల్గా ఆ స్కూల్కి వెళ్ళాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. నేను పర్మిషన్ తీసుకోవాలి. దొంగతనంతో పోయి తెలిసిన వాళ్ళు ఉన్నారనుకుంటా కదా, దొంగతనంతో వెళ్ళాను. యూనివర్సిటీకి అట్లాగే వెళ్ళా, స్కూల్కి అట్లాగే వెళ్ళాను. బయట నుంచి చూశాను, అడిగాను కొంతమందిని టీచర్లు, ఏంటి మీ సిస్టమ్ చాలా బాగుందని మేము కూడా ఒప్పుకుంటూ ఉంటాం. మీ టీచర్లకి మా దేశంలో ఐఏఎస్ ఆఫీసర్లకి ఎటువంటి స్టేటస్ ఉంటుందో మీకు అంత స్టేటస్ ఉంటుందంట. నిజమేనా? ఉడని చెప్పింది, చెప్పి తీసుకుని పడతాను. ఏం లేదు, నేను దూరపడి పట్టే మన దేశంలో డాక్టర్ పోస్టు 2 మనం అందరికంటే లాస్ట్ టీచర్. అక్కడ కూడా అదే పరిస్థితి. 3వ స్థానం టీచర్కి. మొట్టమొదటి స్థానం కాదు, గొడవ చేసుకుంటే ఉంది. కానీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎందుకు ముందున్నారంటే, నేనన్నా చెప్పానే, ఆ దేశంలో ఎవరికి కూడా ఏ విద్యార్థి కూడా 100 మార్కులు రావు. 100 మార్కులు వచ్చిన స్టూడెంట్ ఉండడం. 100కి మ్యాక్సిమం ఎన్ని మార్కులు వస్తాయి అంటే 80 లోపే వేయాలి.
80కి మించి చేయడానికి వీలు లేదు. 80కి లోపంటే 60 రావచ్చు, 50 రావచ్చు. మరి మిగతా డిసిప్లిన్, పెయింటింగ్, మ్యూజిక్, రైటింగ్, స్పీకింగ్, కొన్ని స్కిల్స్ ఉన్నాయి. వీటన్నిటికి కలిపి మిగతా వేస్తారు. అక్కడ కూడా 100 రావు, 100 వేయడానికి వీలేదు. పిల్లల్ని ఎప్పటికప్పుడు కొంతమంది గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ని ఒక టీచర్ పంపిస్తారు. వాళ్ళకు యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా ప్రతి గంటకి పిల్లవాడి ప్రోగ్రెస్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ యాప్ ద్వారా చూడండి. మానిటరింగ్ అంటే అది మానిటరింగ్. ఇక్కడ మానిటరింగ్ అంటే రిపీట్. మాకు రిపీట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉన్నాడు కృష్ణా జిల్లా నుంచి వచ్చారు. మా ఫోన్ చేశారు, రిపీట్ ఎడ్యుకేషన్ మాకు ఇస్తున్నాడండి, లెసన్ ప్లాన్ రాయాలని నోటీస్ ఇస్తున్నాడండి, ఇది మాకు చాలా ఇబ్బందిగా ఉంది, ఎవరంటే అలా వాడండి. సరే ఫోన్ చేశాడు. లెసన్ ప్లాన్ అంటే చెప్తారా? తెలియదు. రిపీట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నీకు లెసన్ ప్లాన్ గురించి తెలియకుండా లెసన్ ప్లాన్ రాసేవనేది ఉంటుంది. లెసన్ ప్లాన్లో స్టేజ్ చేయండి అసలు నాకు తెలియదు. పిచ్చి పిచ్చి అంటే మీకు లెసన్ ప్లాన్ అంటే ఏంటో తెలియదు, లెసన్ ప్లాన్లో స్టేజ్ అంటే ఏంటో తెలియదు, ఇంట్రడక్షన్ అంటే తెలుసా? లెసన్ ప్లాన్లో ఫస్ట్ స్టేజ్ తెలియదు సార్. తెలియనప్పుడు ఎందుకంటే జనాలపల్లి నుంచి ఇక్కడికి మా ఇంటికి వచ్చి నా కాళ్ళు ఎదుర్కొనే కూర్చోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఈ వ్యవస్థను సర్వనాశనం చేస్తే ఎడ్యుకేషన్ వాళ్ళు నేను అనుకుంటున్నాను. నేను ఉద్దేశమా నేను అనుకున్నాను అది పాపం నేను అంటూ లేదట అంతేనా? వీళ్ళే ఉంది అన్నీ వాళ్ళు కదా. పై స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ మానిటరింగ్ అనేటటువంటిది అధ్వానంగా వస్తుంది. వాళ్ళకి అసలు నేను నా ఉద్దేశంలో శాలరీస్ ఇవ్వడం వేస్ట్. అసలు ఉన్నా లేకపోయినా అటువంటి నేను అనుకుంటున్నాను. ఏ అవినీతి చూసినా అవినీతిమయం, ఎక్కడ చూసినా అవినీతిమయం. నాకు అర్థం కాక ఏ డిఓ బాగున్నాడని చెప్పి చూస్తే నాకు ఒక్కడు కనబడతాను, ఒక్క కనబడతాడు. ఆడియో చూస్తే ఎట్ట, ఈడియో చూస్తే ఎట్ట, ఆడియో చూస్తే ఏంటిది? చాలా పవిత్రమైనటువంటి కార్యం ఇది. మనం పవిత్రమైన కార్యంలో ఉన్నాం. ఇవాళ మంచిగా కూడా చెడ్డైపోతున్నాయి ఇటువంటి వ్యవస్థలో. థ్యాంక్స్ టు ది ఇంటర్నెట్, థ్యాంక్స్ టు మొబైల్, థ్యాంక్స్ టు వేరియస్ అప్లికేషన్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఆల్ దీస్ థింగ్స్. ఈ మధ్య నాకు ఒక వార్త తెలుసు, చంద్రబాబు గురించి మీకు తెలుసు. అది ఆ పక్కన ఉంటుంది ఒక మండలం, అక్కడ పెద్ద హై స్కూల్, 50 మంది టీచర్లు ఉంటారు. ఎందుకు పోగడానికి నాకు అర్థం కాలేదు. 4 గంటలు వాళ్ళు చదివేది 9వ తరగతి 7వ తరగతి.